ఏ మామిడాకులు ఎక్కడికి వద్దాం? ఎక్కడ చూపుగా తోటలో ఉండి అక్కడ కోసుకొద్దాం. వాళ్ళు అడిగావా? అడిగానే కోసుకోమన్నారు. ఏమయ్యా జాగ్రత్త అయ్యో. అది తెలియదేంటా, ఇది లెక్క పెద్ద పెద్ద చెట్లు ఎక్కాను. ఇవి రాగామో ఇవి పట్టుకో. సరిపోతలే అయ్యా, సార్లేరా దిగొచ్చాయి. అయ్యా కోళ్ళ ఫోన్ చేసిందా? ఇప్పుడు 10 సార్లు అడుగు చేస్తే చెప్తా కదా. కోళ్ళు మనవరాలు ఒంటరిగా వస్తున్నారు, కంగారుగా ఉంటుంది మరి. అబ్బాయి అక్కడ బస్సు ఎక్కించాట, వీళ్ళు బంధంలో దిగా ఫోన్ చేస్తా అన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వు కంగారు పడకు, వచ్చేస్తారులే. ఏం ఉద్యోగాలో ఏమో, పండగ పూట కాడ ఖాళీ లేకుండా ఉంటున్నారు. అబ్బాయి మనవడి కాడ వచ్చుంటే బాగుండేది. మనవాళ్ళు ఎందుకని పంపలేదు. లక్షలు లక్షలు పోసి స్కూల్ ఫీజులు కాడ కడుతున్నారయ్యా. అవునే రానాయకమ్మా. అందుకేనేమో పండగకి సెలవులు ఇవ్వకోకుండా పాఠాలు చెప్తున్నారు. ఆడు చదివేది 5వ తరగతి. ఆడు పుస్తకాలు, ఆడి బ్యాగు, ఆడికన్నా ఎక్కువ పూలు ఉంటాయి. ఏం చదువులు ఏంటో రానాయకమ్మా. సరేనయ్యా, నువ్వు వెళ్ళి తోరణాలు కట్టు. సరేలేవే. హలో, వచ్చేసారమ్మా గౌరీ. సరే అమ్మా, నేను వస్తున్నా. అప్పుడే వచ్చేసారయ్యా. 10 నిమిషాల్లో బంధువులు తీస్తారంట, నేను వెళ్ళి తీసుకొస్తా. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఒంట్లో ఎలా ఉంటుంది? బాగుంటుందమ్మా. అత్తయ్య ఏం చేస్తుంది? మీకోసం ఎదురు చూస్తుందమ్మా. అవునా? మా అమ్మ ఏం చేస్తున్నా? ఏం చేయట్లేదు బంగారు తల్లి. అన్నయ్య ఏం చేస్తున్నాడే? అన్న ఎగులున్నారు. అత్తయ్య బాగున్నారా? బాగున్నామమ్మా. ప్రయాణం బాగా అయిందా? అబ్బాయి మనవడు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అత్తయ్య. పండగ కదా, బస్సులు బాగా రష్గా ఉన్నాయి. పూజకి ఆలస్యం అయిపోయింది, తొందరగా రెడీ అయ్యి రండమ్మా. సరే అత్తయ్య. ఏమయ్యా వచ్చి కొబ్బరికాయలు పీస్తాయి. సరేలేవే. అత్తయ్య నైవేద్యం ఏం చేద్దాం? పులిహారను పరవాణం చేద్దామమ్మా గౌరీ. అత్తయ్య చింతపండు పులిహార చేద్దామా, మామిడికాయ పులిహార చేద్దామా? మాయ మామిడికాయలు తీసుకొచ్చాడమ్మా, మామిడికాయ పులిహార చేద్దాము. సరే అత్తయ్య, నేను వెళ్ళి మామిడికాయ తురుముతాను, నువ్వు బియ్యం కడుక్కొచ్చేసి. సరే అమ్మా. రైస్ 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అత్తయ్య పరవణానికా పులిహారకా? పులిహారకమ్మా. అయితే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసేయాలి. సరేనమ్మా, ఇందులో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. గౌరీ దాకా పొయ్యి మీద పెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఏమయ్యా ఏం చేస్తున్నా? ఏం చేస్తలేదే, పని ఏమైనా ఉందా? ఏమయ్యా ఈ బెల్లం దంచు, అక్కడ యాలక్కాయలు కాడ ఉండి కానీ మెత్తగా నూరు. మావయ్య ఎందుకులే అత్తయ్య, నేను దంచుతాలే ఆ బెల్లం. నీకెందుకులే అమ్మా శ్రమ, మాయ దంచుతాడులే. ఈ పాలల్లో శుభ్రంగా కడుక్కున్న బియ్యం కూడా వేసుకుంటున్నాను.
రామాయకు మీకు బెల్లం. అత్తయ్య మామిడికాయ తురుముతం అయిపోయింది, అన్నం అయిపోయింది ఏమో చూడు. అయిపోయిందమ్మా. అయితే ఈ బేషన్లో దెమ్మరిచ్చేసే అత్తయ్య. అన్నానికి ఉప్పు పసుపు పట్టించేద్దామా? పట్టించాను. మా గౌరీ దీంట్లో మామిడికాయ తురుము వేయమ్మా. అలాగే అత్తయ్య. చూడండి అత్తయ్య సరిపోయిద్దా? సరిపోద్దేమమ్మా. అత్తయ్య ఇందుట్లో పసుపు కూడా అయినా వేయమ్మా. అత్తయ్య పసుపు సరిపోయిద్దా? సరిపోద్దురమ్మా. గౌరీ ఇదిగో అమ్మ ఉప్పు కూడా వేయమ్మా. కింద పెట్టండి అత్తయ్య. అత్తయ్య ఇందాక అన్నంలో ఉడికేటప్పుడు ఉప్పు వేసారుగా? ఉప్పు వేసానమ్మా. సరిపోయిద్దా? సరిపోద్దురా. అత్తయ్య కలిపేనా? కలిపేయమ్మా. మా గౌరీ దీంట్లో కొంచెం ఆయిల్ కాడే వేస్తున్నాను. అలాగే వేయి అత్తయ్య. రైస్ అయితే ఉడికిపోయింది, ఇందులో బెల్లం వేసుకుంటున్నాను. ఇందులో యాలక్కాయలు పొడి కాడ వేసుకుంటున్నాను. జీడిపప్పులు వేయించుకుంటాక నెయ్యి కాడ వేసుకుంటున్నాను. అత్తయ్య ఏగిని అనుకుంటా చూడండి. ఏగి అమ్మా. పరవన్నంలో వేసేయండి అత్తయ్య. అయ్యి అత్తయ్య ఆ నేతిలోనే కిస్మిస్ కూడా వేయించండి. అత్తయ్య ఆ నేతితో సహా పరవన్నం వేసేయండి. అత్తయ్య పులిహోరకు కూడా తాలింపు రెడీ చేసేయండి. సర్లే అమ్మా. నూనె అయితే కాగింది, ఇందుట్లో పల్లీలు కాడ వేసుకుంటున్నాను. ఇందులో తాలింపు దినుసులు కాడ వేసుకుంటున్నాను. ఘాటు పెట్టిన పచ్చిమిరకాయలు ఇందుట్లో వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరకాయలు కాడ వేసుకుంటున్నాను. అత్తయ్య అన్నిట్లో కరివేపాకు కూడా వేయండి. సర్లే అమ్మా. వద్దే కరివేపాకు వేయండి అత్తయ్య. అత్తయ్య అందులో జీడిపప్పు వేయండి, మీ మనవరాలకు చాలా ఇష్టం. సరేలేమ్మా. జీడిపప్పులు కూడా వేస్తున్నాను. మా గౌరీ క్యారెట్ తురుము కూడా వేయమ్మా దాంట్లో. అలాగే మావయ్య.
అత్తయ్య మీరు అట్టుపళ్ళును తమలపాకులు పెట్టండి, నేను పువ్వులు పెడతాను. సరే అమ్మా. అమ్మ గౌరీ, నువ్వు కాడ కొట్టే అమ్మ కొబ్బరికాయ. అలాగే అత్తయ్య. అమ్మ బంగారు తల్లి, వెళ్ళి జ్వరం తగ్గి దండం పెట్టుకమ్మా. మా అమ్మ ఈరోజు దసరా పండుగ. అవునమ్మా. మా అమ్మ దసరా పండుగ ఎందుకు తీసుకుంటారు మా అమ్మ? అనగనగా ఒక ఊళ్ళో పెద్ద రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడి పేరు మహిషాసురుడు. అతడు ఆ ఊర్లో అందరినీ హింసించేవాడంటమ్మా. అప్పుడు ఆ పెద్దలందరూ వచ్చి దుర్గాదేవి దగ్గరికి వచ్చి మమ్మల్ని కాపాడవమ్మా అని ఏడుకున్నారు. అప్పుడు ఆ దుర్గాదేవి 9 రోజులు యుద్ధం చేసి ఆ రాక్షసుడితో 10వ రోజు చంపేసింది. ఆవిడ యుద్ధంలో విజయం సాధించినందుకు ప్రజలందరూ పండగ చేసుకున్నారమ్మా. అందుకే దసరా పండగనే విజయదశమి పండగ కాడ అని అంటారు. ఆ ప్రతి సంవత్సరం దసరా పండగనే చేసుకోవటం మొదలుపెట్టారు. వెలే వెలే దుర్గాదేవి చాలా పవర్ఫుల్ కదా. అవునమ్మా, నువ్వు దుర్గాదేవిలాగా ధైర్యంగా ఉండాలి. పండక్కి నువ్వు మనవరాలు రావటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా గౌరీ. మీ అబ్బాయి రావడానికి చాలా ప్రయత్నించారు అత్తయ్య, కానీ మనిషి అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంది అత్తయ్య. అడిగి సెలవులు దొరికినప్పుడే రాని, వాడు పగలో రేత్రి కష్టపడేది మన కోసమేనమ్మా. ఆ దుర్గాదేవి మన కుటుంబాన్ని చల్లగా చూడాలి. మామయ్య గారండి పరమాణం ఎలా ఉంది? బాగుందమ్మా.